ఈ బాతులు మేపే లోపల నా ప్రాణాలు పోతున్నది. ఎందుకే మనుషుల్లాగా కొట్లాడుకొని తింటున్నారా? పక్షుల్లాగా ప్రశాంతంగా తినంటే. ఏమైందిరా? నీ పొలంలో ఒక అమ్మాయి బాతులు మేపుతున్నది. ఎవరిది రాజా? పదదానికి కట్ చెప్తా. ఎవరిదివే నువ్వా? మా కైలో బాతులు మేపుతున్నావా? ఎవర్రా ఓడా? ఎవరిని అడిగి ఈ పొలంలో మేపుతున్నావా? బాతులను అడిగి. ఇక్కడ మేస్తారని అడిగి నేను మేస్తాయని చెప్పినాయే, అందుకే మేపుతున్నాను. ఏమే నాటకాలు చేస్తున్నావా? అవును, కోతి వేషం ఒకటి ఖాళీగా ఉంది, నువ్వు చేస్తావా? అయినా ఈ పొలానికి ఓనర్ని నేను, నన్ను అడగాల్సింది. నేను పొలంలో బాతులు వదిలే టైంకి నువ్వు ఎక్కర్లేదు, అది నీ తప్పు. నేను ఇక్కడ లేకపోతే ఏమా? నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి అడుగుండాలా? సరే, నువ్వు ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇంటికి పోతే ఫోన్ చేసి పర్మిషన్ అడుగుతాను. మా అన్న లేడీస్ ని టచ్ చేయడు కాబట్టి బతికిపోయినావు. మీ అన్నకు పెళ్లి అయిందే? 2 సార్లు. ఎంతమంది పిల్లల? మొన్న 2వ పిల్లం 4వ కూతురికి బారసాలు చేసినాడు. లేడీస్ ని టచ్ చేయకుండానే ఇంతమందిని కట్టినాడా? బాతుగుడ్లు తిని బలంగా ఉండదు ఇదా? ఆడదాని మీద చేసుకునే అప్పకీర్తిని నాకు తీసుకొని రావద్దు. అవునా అన్నయ్య? ఏమైంది? ఈ కండలు కాశ్మీరం మా అన్నని టచ్ చెయ్యి. అయితే నేను పంచ పైకి కట్టుకున్న వాళ్ళని టచ్ చేయను. అసలు పంచి కూడా పైకి కట్టినోడితో నేను అస్సలు యుద్ధం చేయను. అయితే పంచింపేమంటావా? ఇప్పేసినోడిని నేను అస్సలు టచ్ చేయను. అంటే నువ్వు ఎవరిని కొట్టలేవన్నమాట. అది నీకు అనవసరం. పొలంలో పర్మిషన్ లేకుండా బాతులు మేపింది నీది తప్పు. నీకు మంచి చేసేదానికి నిన్నెందుకు పర్మిషన్ అడగాలి? నాకు మంచా? ఏందదా? పొలంలో బాతులు మేసి రెట్టేస్తే దాంట్లో నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటది. ఇన్నుంటాయా? ఏమో, నేను ఎప్పుడు తినలేదన్నా. ఈ మూలకాలన్నీ పంటకు మంచి చేస్తాయి. ఇంతకీ ఈయనెవరు? నా క్యూట్ హస్బెండ్. పదండ్రా ఇంటికి. ఎవరు నా ఇంటికి పోయి కత్తి తెచ్చి నరికేద్దామా? కాదు, ఇంటికాడా నా 2వ భార్య చేపల కూర ఉన్నది, అది చల్లారిపోతుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ముందు దాన్ని తినేనామంటే మనసు తృప్తి అయిపోతుంది. మళ్ళీ వీళ్ళ గురించి ఆలోచిద్దాం, పదండి. అన్నా, ఎట్టుండదురా చేపల కూర? మా కాడ పెట్టిన మొత్తం నువ్వే తినేనవే. మరి అదే నాకు మండేది. వాసన చూస్తుంటే మీరు ఎట్టుండదనేసి, వాసన బట్టి చెప్పాలి ఎట్టుండదనేసి. సరే వద్దులే, మనం ఆ పిల్ల మీద ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాల్సిందే. అవునన్నా. ఏం చేద్దామన్నా? ఇప్పుడు గనక బాతుల దగ్గరికి పోయినాం అనుకో, వాళ్ళు పడుకొని ఉంటారు. బాతులతో కూడా వాళ్ళుండేంత వరకే మనకి ప్రమాదం. ఇప్పుడు వాళ్ళు తనిగా ఉంటారు, బాతులు తనిగా ఉంటాయి. బాతుల్ని ఎత్తుకొచ్చేద్దాం. లేనా? పదండి. పదండి. అయ్యిందా? ఆకిలి కూడా అదే ఉండు, గుడ్లు ఉడకాల్సిన బడ్లే. వీళ్ళు ఇప్పుడు కూడా గుడ్లే తింటున్నారా? అన్నా, ఇప్పుడు మనం ఈ బాతుల దొంగలు చేంజ్ చేయాలి. బాతు రోజుకొక గుడ్డు పెడతాది, అమ్ముకుని లక్షాధిపతులు అయిపోదాం. రోజుకొక గుడ్డు ఏంది? కడుపు కోసేనామంటే అన్ని గుడ్లు ఒకేసారి బయటపడిపోతాయి. అప్పుడు మనం కోటీశ్వర్లు అయిపోవచ్చు. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని పదండి. నువ్వు చాలా అందంగా ఉంటావు డార్లింగ్. అది నాకెందుకు తెలీదు? ఐశ్వర్యరాయ్ కంటే నేనే అందంగా ఉండేది. డార్లింగ్, ఒక ముద్ది డార్లింగ్. అన్నా, సరసాలు ఆడుతున్నారన్న ఇలా. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? పెళ్ళై సంవత్సరం అయిందన్నా, ఇంతవరకు ఫస్ట్ నైట్ అవ్వలేదన్నా. ఎందుకు అవ్వలేదా? పెళ్ళైనప్పటి నుంచి నా భార్యకి కంపెనీలో నైట్ షిఫ్ట్ వేస్తున్నారన్నా. పగటి పూట ఇంటి దగ్గరనే కదరా ఉంటారా? పగటి పూట నేను కంపెనీకి వెళ్ళిపోతానన్నా. కంపెనీలో లీవ్లు ఇస్తారు కదరా? ఏంటి లీవ్? అప్పుడు శనివారం లేవు, నాకు మంగళవారం లేవు. నువ్వు శనివారం లీవ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు లీవ్ పెడితే కంపెనీలో 2000 రూపాయలు అటెండెన్స్ బోనస్ కట్ చేస్తారు. నీకు ఇంక జన్మల ఫస్ట్ నైట్ అవ్వదు. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా. ఏమైంది? ఆ అమ్మాయి తిరిగి ప్రేమించలేదా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ప్రతి నెల 1వ తేదీ వస్తే చాలు, ఎంత కష్టమైనా ఉన్ని ఎక్కడ నేను బాధపడతాను అని చెప్పి 4000 తెచ్చి చేతిలో పెడతాది. అబ్బా, మంచి ప్రేమికురాలుగా ఉండదు కదరా. ఆ తర్వాత ఎట్టు విడిపోయినారా? విడిపోలా, చచ్చిపోయింది. చచ్చిపోయిందా?
యాక్సిడెంటా? వయసు అయిపోయి చచ్చిపోయింది. వయసు అయిపోయి చచ్చిపోయిందా? అంటే నువ్వు ప్రేమించింది ముసిల్దాన్ని. ముసలిదా? అంటే ఆ డబ్బులు పింఛన్ దుడ్డు. మీలాంటి వాళ్ళు పక్కన పెట్టుకుని ఉన్నాను. పదండి, బాతుల దగ్గరికి పదండి. రేయ్, ఇలాంటప్పుడే మనం ఆచి తూచి అడిగేలా, లేదంటే బాతులు అరిచేస్తాయి. ఏందండి బాతుల దగ్గర కుక్కలు అరిచే సౌండ్ వస్తున్నదే? పోయి చూద్దాం పదా. పదా. ఇలా కుక్క కూడా బాతు గుడ్లు పెట్టి మరుగుండదురా, బలంగా గురికేసిందా. మీరు ఒకటి మర్చిపోయినారు, వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.